ఓం నమో వెంకటేశాయ. మనము ఈరోజు ఈ గురువు మే 1వ తారీఖు నుంచి మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. కన్యా లగ్నం, కన్యా రాశి. ఈ యొక్క కన్యా లగ్నానికి 9లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క ధనపరమైనటువంటి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బంగారు ఆభరణాలు కొనుగోళ్లు అమ్మకాల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే లగ్నం మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, కొద్దిగా ఇబ్బందులు, చిన్న చిన్న మానసికమైన సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అది చేద్దానికి వచ్చి కొన్ని అవకాశాలు, కొన్ని అదృష్టాలు ఇలా మిస్ అవ్వడం, ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే బయలుకి మనకి వేరే వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కూడా కొన్ని సందర్భాల్లో రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కొద్దిగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరంగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే 3 మీద కూడా గురువు యొక్క పాపదృష్టి ఉండడం వల్ల టంగ్ స్లిప్ అవ్వడము, అంటే మాటలలో తడబాటు, కొద్దిగా మనం ఒకలాగా మాట్లాడితే వేరే వాళ్ళకు ఇంకోలాగా అర్థం కావడం, సోదర సోదరి వర్గీయులతో స్వల్పమైన వైరాలు, ఇట్లాంటివి వైరుధ్యాలు ఇట్లాంటివి కూడా బాగా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా తగు జాగ్రత్తలు, మౌనం పాటించడం వల్ల ఈ యొక్క సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే పెద్దవాళ్ళని కూడా సాధ్యమైనంత వరకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సాధ్యమైనంత వాళ్ళ నుంచి ఆశీర్వాదాలు పొందడమే మంచిది తప్ప అంతేగాని వాళ్ళని బ్లేమ్ చేస్తే కనుక దానివల్ల ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే విద్యాస్థానం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల విద్యార్థులు కూడా స్వల్పంగా మార్కులు అవి తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్దిగా మెరిట్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటే ఈ ప్రభావాలు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే దైవస్థానం కూడా 5 కాబట్టి కొద్దిగా స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా కొద్దిగా మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు వ్యవహరించి అప్రమత్తంగా ఉండే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా గురువు ఈ యొక్క చంద్రుడు కుజుడితో కలిసిన చంద్రుడు కుజుడు గురువు ఉన్న స్థానాన్ని మరియు గురువు చూసే స్థానాల దగ్గరకి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు గురువు కలిసినప్పుడు స్త్రీల వల్ల ఇబ్బందులు, సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే ఈ గురుడితో బుధుడు, శుక్రుడు ఇలాంటి గ్రహాలు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా అవకాశాలు రావడం, కొన్ని అనుకున్న పనులు కొద్దిగా మూవ్ అవ్వడం ఇట్లాంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అన్ని ఆకస్మికంగా ధన ప్రాప్తి, ఆకస్మిక ధనపరమైన వ్యవహార విజయాలు, అలాగే స్త్రీ మూలకంగా కొద్దిగా డబ్బులు లభ్యం కావడం, అంటే వాళ్ళు ఏదైనా రెఫరెన్స్ కానీ ఇవ్వడం వల్ల కానీ, లేకుంటే వారి ద్వారా అంటే వాళ్ళు వేరే వాళ్ళకి మీ గురించి మంచిగా చెప్పడం వల్ల మీకు అవకాశాలు రావడం కానీ ఇట్లాంటి వాటి వల్ల మీకు ధనపరమైన ఇన్కమ్ పెరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే ఈ గురువుకు సంబంధించిన దోష ప్రభావాలు మీరు పోగొట్టుకోవాలనుకుంటే కనుక సాధ్యమైనంత వరకు ఈ బంగారు ఆభరణాలు ఇట్లాంటివి ఈ యొక్క గురు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక సాధ్యమైనంత వరకు ధరించకపోవడం మంచిది. అంటే గురువు బంగారానికి కారణం కాబట్టి కొద్దిగా స్వల్పంగా ఆ బంగారు ఆభరణాలు సాధ్యమైనంత ధరిస్తే కనుక దృష్టి దోషాలకి ఇట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఆభరణాలు ధరించడం మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు మీరు పెద్దవాళ్ళ సలహాలు, సంప్రదింపులు చేసి ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే మీరు విశేషంగా శివారాధన బాగా గట్టిగా చేసుకుని ప్రతిరోజు కూడా శివుడికి దండం పెట్టుకోవడం, ఆ స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించి మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు కన్యా లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా మధ్యవేలికి ధరించడం వల్ల కూడా
మీకు అన్ని పరాలుగా మంచి జరిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. శుభం. తులా లగ్నం, తులారాశి. ఈ యొక్క తులా లగ్నానికి 8వ ఇంట్లో గురు సంచారం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకమైన ఫలితాలు, తీర్పులు ఇట్లా వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు స్వల్పంగా కొన్ని సందర్భాల్లో డైవర్స్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు గొడవ పడకుండా సంయమనం పాటిస్తే ఈ దోష ప్రభావం నుంచి కొన్ని రోజులు అయ్యాక బయటపడగలిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అలాగే 12ని కూడా గురువు చూడడం వల్ల ధనపరమైనటువంటి వ్యయం, గురువు ఈ యొక్క లగ్నానికి తృతీయాధిపత్యం రావడం వల్ల పరిపూర్ణమైన పాపి కాబట్టి ఈ యొక్క తులా లగ్నానికి ఈ యొక్క గురువు యోగించడు కాబట్టి 12వ స్థానాన్ని చూడడం వల్ల అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా స్వల్పంగా ఆ యొక్క విదేశీ ప్రయత్నాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా అక్కడ వాతావరణం పడకపోవడం, దానివల్ల స్వల్పమైన సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే ధనపరమైన వ్యయం బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వీసా, పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో కూడా స్వల్పమైన జాప్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ స్థానాన్ని కూడా గురువు పాపిగా చూడడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు, ఇబ్బందులు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది. స్వల్పంగా మంచి చేసినా దానివల్ల వేరే వాళ్ళ వల్ల అవమానాలు పాలవ్వడం ఇట్లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే స్వల్పంగా లావు కూడా అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా గురుదశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క గురువు 4వ స్థానాన్ని చూడడం వల్ల భూములు, స్థిరాస్తులు ఇట్లాంటి వాటి విషయాల్లో స్వల్పమైన లిటిగేషన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు దెబ్బతినడం, తల్లికి స్వల్పంగా అనారోగ్య సమస్యలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే 4 వాహన స్థానం కాబట్టి దాని మీద గురువు యొక్క పాప దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకు కూడా స్వల్పంగా గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు. అన్ని పనులు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే మీరు ఈ గురువు బంగారానికి కూడా కారణం కాబట్టి బంగారు ఆభరణాల కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలండి. లేకపోతే కనుక కొద్దిగా ఆ పరంగా మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కట్టెల్లో, అపార్ట్మెంట్లు ఇట్లాంటి కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో కూడా స్వల్పంగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుండా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అలాగే గురువు యొక్క దోషం మీకు పోవాలనుకుంటే కనుక శనగలు, పసుపు రంగు వస్త్రం 2 కూడా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వడం, గురువుల్ని, బ్రాహ్మణుల్ని మరియు పెద్దవాళ్ళని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గౌరవించడం, అదే దైవీకరణ బలం, శక్తి పెంపొందించుకోవడం ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు కార్తీయ అమ్మవారిని రోజు పూజించినట్లయినా, పార్వతీదేవికి సంబంధించిన స్తోత్రం చదువుకోవడం కానీ, పార్వతీదేవికి ఏమన్నా పరమాన్నం కానీ ఏమైనా నైవేద్యం సమర్పించి అది ప్రసాదంగా స్వీకరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు ఆచరించడం మంచిది. అలాగే శక్తి స్తోమత ఉన్నట్లయితే కనుక మీరు వైట్ జర్కెన్ అనేటువంటి ఉంగరాన్ని మధ్య వేలికి ఒక 2.5 నుంచి 3.5 క్యారెట్ల ప్రమాణంగా ధరించినట్లయితే కనుక ఈ యొక్క గురువు యొక్క దోష ప్రభావం తగ్గి మీకు అన్ని పనులుగా మంచి జరిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులు కూడా సకాలంగా నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అలాగే గురువు ఈ గోచార రీత్యా బుధ, శుక్ర, చంద్రులతో కలిసినప్పుడు బుధ, శుక్ర, చంద్రులు ఆ గురువు చూస్తున్న స్థానాన్ని ఉన్న స్థానంలో చూసినప్పుడు మరియు గురువు ఉన్న స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ఈ దోష ప్రభావాలు తక్కువగా ఉండి మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గురువు కుజుడు మరియు సూర్యుడితో కలిసి ఉన్నప్పుడు వివాహ ప్రయత్నాలు కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ధనపరమైన నష్టం, ఆకస్మిక ధన నష్టాలు ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. స్త్రీ మూలకంగా ముఖ్యంగా కుజుడితో పాటు కలిసినప్పుడు మాత్రం
స్త్రీ అయితే పురుషుడి మూలకంగా, పురుషుడైతే స్త్రీ మూలకంగా ధనపరంగా నష్టం జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. గురు కలిసినప్పుడు మాత్రం కొద్దిగా లీగల్ పరమైన సమస్యలు ఇట్లాంటివి బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. స్త్రీ అయితే పురుషుడైతే స్త్రీ వల్ల కూడా స్వల్పమైన సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొద్దిగా శనితో పాటు, అంటే శని ఆల్రెడీ 5లో ఉన్నారు కాబట్టి శుక్రుడు, బుధుడు ఇట్లాంటి గ్రహాలతో, చంద్రుడు ఇట్లాంటి గ్రహాలతో కలిసినప్పుడు ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరు. వ్యక్తిగత జాతకంలో గురువు దశలు, అంతర్దశలు నడిచినట్లయితే మాత్రం ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అది సాధ్యమైనంత వరకు ఈ యొక్క నేను చెప్పిన పరిహారాలు ఆచరించడం వల్ల మీరు దోష ప్రభావాల నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులను కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. శుభం.